కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో వర్షం దంచుకొడుతోంది. నిన్నటి నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి, చెరువులను తలపిస్తున్నాయి. ఇటు లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరొచ్చి చేరుతోంది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎస్పీటీ వాహనాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదలు పరిస్థితి అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే నిర్ణయమని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం స్కూళ్లకు సెలవిచ్చారు. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దీంతో అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం, తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది.